మనం దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని V4 వెరైటీ జీడి తోటలో ఉన్నాము. ఎక్కడ చూసినా ఎరుపు రంగు జీడికాయలతో కనిపిస్తున్న ఈ V4 వెరైటీ జీడి తోట గద్దె శ్రీరామచంద్రమూర్తి గారిది. ఆయన మహారాష్ట్ర నుంచి దీని సీడ్ తీసుకొచ్చి 8 సంవత్సరాల నుండి ఈ జీడి మామిడి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు దీని గురించి ఆయన మాటలో మనం తెలుసుకుందాం. ఇది ఏం వెరైటీ సార్? ఇది V4 అండి. V4 ఎకరానికి ఎన్ని మొక్కలు వేసారండి? 80 అండి. ఎకరానికి 80 మొక్కలు వేసారు. తొక్క ఎలా ఉంటుంది? తొక్క పలసగా ఉంటుందండి. రెండోది మీకు 24-25 కటింగ్ వస్తుంది గ్యారెంటీ. కేజీకి 25 గ్రాములు పప్పు క్వాలిటీ వస్తుంది. అంటే అలా కదండి, అర కేజీకి వచ్చి 160 గ్రాములు పప్పు వస్తుందండి. అర కేజీకి 160 గ్రాములు. కేజీకి 160 గ్రాములు పప్పు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంత సార్ రేటు? ఇప్పుడు 9,000 అంటున్నారండి. ఓకే ఓకే. గింజ సైజు కూడా బాగుంటుందండి, సరిపడ్డ సైజు ఉంటుంది. కాసిందన్నమాట. మర్చిపోయాను సార్ ఒక విషయం, ఈ క్రాప్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ విధానం అలాంటిది ఏమైనా చేయాలా? కట్ చేయాలా? కింద కొమ్మలు తీసుకుంటున్నానండి. అయితే కొద్దిగా ఇంచుమించు ఒక 3-4 ఏళ్ళు కటింగ్ చేసుకుంటే మొక్క గట్టిగా బిగుతుందండి. ఇది క్రాప్ ఎక్కువగా వేయడం వల్ల కొమ్మలు ఇరిగిపోతాయండి. ఓకే ఓకే. 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ కటింగ్ చేసుకుంటే ఆ తర్వాత ఇక అక్కర్లేదండి. ఇక ఆ తర్వాత వదిలేయచ్చండి, ఇంటికి దాని మీద వదిలేసుకోవచ్చండి. ఇక చెట్టు కూడా బిగుతుందండి. ఇది కాపు ఎక్కువగా వేయటం వల్ల పిలుసుగా ఉంటుందండి మొక్క. గింజలతోటి కాయలతోటి కూడా చెట్లు ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి కాపు ఎక్కువగా వేయటం వల్ల. విత్తనం అనుకోండి ఏం చేద్దంటే పడితే మొత్తం పడద్దండి, లేకపోతే మొత్తం వదిలేద్దండి. అంతే, దానికి దీనికి ఉన్న తేడా. మన రైతు కూలీల ఖర్చు, పొదుపు, సమయము వ్యయం కాకుండా ఉండటానికి జీడికాయల నుండి గింజలను వేరు చేయు యంత్రమును ఉపయోగిస్తున్నారు. జీడి మామిడి తోటలోని కాయలను సేకరించి ఒక్కసారి ఈ మిషన్లో వేయటం వల్ల గింజలను కాయలతో వేరు చేస్తుంది. దీనిని ఇప్పటి వరకు ఇండియాలోనే ప్రథమంగా ఉపయోగిస్తున్నానని చెప్తున్నారు. దీనిని 3 సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. మీరే చూస్తున్నారుగా ఈ మిషన్ జీడికాయల నుండి గింజలను ఎలా వేరు చేస్తుందో.
ఇది V4 అండి, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చామండి మేము. తీసుకొచ్చి మీకు ఇది 8వ సంవత్సరం అండి. మేము మహారాష్ట్ర వెళ్ళి పని కట్టుకుని దపోలి యూనివర్సిటీ నుంచి సీడ్ తెచ్చుకున్నామండి, మొక్క అంటూ తెచ్చుకుని వేసుకుని పెంచుకోగానే మాకు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? ఏదండి ఎన్ని ఎకరాలు వేసారు సార్ జీడి తోట? వేసి మేము 18 ఎకరాలు అండి ఇది. ఓకే, ఎకరానికి ఎన్ని టన్నులు వస్తాయి? 20 నెలల వయసులో ఎకరానికి వచ్చి మీకు 2 బస్తాలు కాసిందండి. ఓకే, ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తున్నాయండి? ఇప్పుడు ఎకరానికి వచ్చి మీకు 9 నుంచి 10 బస్తాలు వస్తుందండి. 8వ సంవత్సరం అండి. ఓకే, మీ దగ్గర ఈ అంట్లు మీరే కట్టేస్తున్నారు? నేనే సొంతంగా ఇందులో కూడా బాగా కాసే చెట్లు చూసి కట్టిస్తానండి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయి సార్? మా దగ్గర ఇప్పుడు 25,000 మొక్క ఉందండి. ఎంత అమ్ముతున్నారు సార్? మొక్క వచ్చి 75 రూపాయలు చేసి ఇస్తున్నామండి. ఇప్పుడు అది మీరు గింజలు తీసే మిషన్ తెచ్చారు కదా, దాని గురించి చెప్పండి సార్. అది మేము వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామండి. మా స్నేహితుడు ఒక ఆయన మా చుట్టాలు తెప్పించాడండి. వాళ్ళకి రొయ్యలు యాచరీ అయ్యి ఉన్నాయండి, వాళ్ళు తెప్పించారండి. వాళ్ళ ద్వారాగా వచ్చిందండి మాకు. అక్కడ దాన్ని కొనటం 60,000 అండి మిషన్ తయారు చేసిన కాడ. అక్కడ నుంచి షిప్ యార్డ్కి వస్తాకి 60,000 అయిందండి ఖర్చు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి ట్యాక్సీలు కట్టి, అక్కడ ట్యాక్సీలు ఇక్కడ ట్యాక్సీలు కట్టి 2,25,000 అయిందండి మాకు ఇక్కడికి చేరొచ్చేటప్పుడు మిషన్. దానివల్ల గంటకి 500 కిలోలు మీకు సపరేట్ చేస్తుందండి గంటకు వచ్చి, ఒక గంటకి మీకు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి 3 వంతులు లేబర్. ఒక ఏడతాకి ఒక 10 మంది పట్టారనుకోండి, మళ్ళీ రెలిత్తాకు 10 మంది పడతారండి. అటువంటిది ఆ 10 మంది లేబర్ కలిసి వస్తుందండి మనకి దానివల్ల. ఓకే.